జర్ర పిచ్చ కదా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో మన ప్రజా సేవా సమితి మూవ్మెంట్ ఫర్ పీస్ జస్టిస్ సద్భావన సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పొద్దుటూరు పట్టణంలో సేవా సంఘాలు ఏర్పడి పొద్దుటూరు పట్టణ పేద ప్రజలకు అనేక రకమైన సేవ చేయాలనే ఆలోచనతో ఈ సంఘాలన్నీ ముందుకు వస్తూ ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి మేము గమనిస్తూ ఉన్నాము. పెళ్లి కాని పేదవాళ్లకు పెళ్లిళ్ళు చేయడము, బాగా చదువుకునే పిల్లలకు ప్రోత్సాహం కింద వాళ్లకు డబ్బు సహాయం చేయడము, ఈ విధంగా మెడికల్ క్యాంపులు పెట్టి రక్త పరీక్షలు, బీపీ టెస్టింగ్లు, ఫిజియోథెరపీ అనేక రకమైన టెస్టింగ్లు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో బిజీగా ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్లో పోయేదానికి డబ్బు ఉండదు. ఆ విధంగా ఉండేటోళ్లకు మనం ఏదో ఒక రకంగా సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చి వీళ్ళు చాలా సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినప్పటికీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని వసతులు ఉన్నప్పటికీ ఈ అనారోగ్యాలు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయంటే మన అలవాట్లు, మన ఆహార తినడం కానీ, తాగునీటి సమస్య వల్ల కానీ, దోమల పెడద కానీ, నిత్యము ఏదో ఒక వ్యాధి బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని అంతటికీ కారణము మన వాతావరణం, మన చుట్టుపక్కల మనం శుభ్రం చేసుకోకపోవడము, మున్సిపాలిటీ వాళ్ళు చేసినంత సరిపోకపోవడము, చాలా విధాల మనకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం అందరం తెలియజేసేది ఏమంటే, మున్సిపాలిటీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మన ప్రాంతాలను పరిశుభ్రంగా పెట్టుకునే విధంగా, రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడే విధంగా ముందు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రోగాల బారిన పడిన తర్వాత బాగు చేసుకునేదానికి, బాగు చేసేదానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనకు ప్రయోజనం ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనము రోగాల బారిన పడకుండా ఉండే విధంగా మనము మన ప్రజాసేవ సంఘాలు అయితేనేమి, మున్సిపాలిటీ వారు అయితేనేమి, ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే విధంగా మనము వాళ్ళకు తెలపాలని నేను అందరికీ మనసారా కోరుకుంటూ, ఈరోజు ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో, సద్భావన సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన అయ్యూబ్ ఖాన్ గారి ఇంటి దగ్గర ఈ కార్యక్రమం చేయటము చాలా సంతోషము. మేము కూడా మా చైతన్య గారికి వాళ్ళకు ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుంటాము. ఇటువంటి కార్యక్రమాలు, ఈ చదువులు చెప్పే కార్యక్రమాలు, పేద పిల్లలకు పెళ్లిళ్ళు చేసే కార్యక్రమాలు, ఈ వైద్యం కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా మేము మా అండదండలు ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.